సమావేశం ఏర్పాటు చేయండి. అది చిన్న సామాజిక వర్గమా పెద్ద సామాజిక వర్గమా ఇంకో సామాజిక వర్గం అనుకోవద్దు. మీరందరూ కూడా వార్డ్ వైజ్ గా ఇప్పుడే మన మధ్యలోకి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేఎస్కేఎం చిన్ని గారు పైకి వచ్చింది కేఎస్కేఎం చిన్ని గారు వచ్చారు ఈ సమావేశానికి. వారికి మీరందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి స్వాగతం చప్పట్లు కొడుతూ స్వాగతం గట్టిగా మరొక్కసారి కేసీఆర్ చిన్ని గారికి జనసేన పార్టీ తరఫు నుంచి మరి కోర్టు మహేష్ గారి తరఫు నుంచి మన జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు కార్యకర్తలు సమన్వయకర్తలు వేరమణులు అందరి తరఫు నుంచి మరొక్కసారి గట్టిగా మీ కర్తల దూరంతో స్వాగతం ప్రకాశంగా కోరుకుంటున్నామండి. కేసీఆర్ చిన్ని గారికి మనస్ఫూర్తిగా మీరందరూ మీ కర్తల ధ్వనులతో ఆహ్వానం పలకాలండి. ఆకుల రవిశంకర్, మకారం విజయకుమారి గారు, షహీనా గారు, మల్లె విజయలక్ష్మి గారు, అనూష గారు, బొమ్ము గోవింద లక్ష్మి గారు, షేక్ షర్మిల గారు, మా కొరగంజ రమణ గారు, అలాగే లీలా గారు, కనక గారు, బొత్తెల వెంకటేష్ గారు, సంజీవరావు గారు, అందరూ ఒకసారి కూర్చోండి మీరు కూడా కూర్చోండి. 3x400 ఓట్లు 1,00,000 ఓట్లు రావాలి ఇదేమంటారు. మనం లాస్ట్ ఏదైతే మనం ఆగామో వార్డ్ వైజ్ గా సామాజిక వర్గాల సమావేశం పెట్టాము. ఓవరాల్ గా సమావేశం పెడితే 1,000 మంది బలంగా కనబడతాం. అక్కడ ఎవరు వస్తారో మనకి తెలియదు ఎంతవరకు. ఆ మీటింగ్స్ పెడతాం. మనం కూడా అన్ని సామాజిక వర్గాలతో పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. కానీ మీ వార్డులో మీరు ఖచ్చితంగా సామాజిక వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయాలి. మీ సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేయండి. అది 100 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 25 మంది ఉన్నారా అని మీరు పట్టించుకోవద్దు. ఎంతమంది ఉన్నా సరే మినీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. దానికి మీరు రెడీ అయినా మీరు అదే గట్టిగా చెప్పాలి. మీరందరూ ఆ సౌండ్ రాదు. సిద్ధంకి మర్చిపోవాలి అందరూ. మనం టీ కొట్టాలి. మన కాన్సెప్ట్ అంటే ఏం చేయాలి మనం అట్లాగే చాలా మంది మా మీద చాలా ఒత్తిడి ఉంది. మనకున్న ఒకే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలి. మనమందరం కూడా యంగ్స్టర్స్ అవ్వడం, ఫస్ట్ జనరేషన్ పాలిటిక్స్ లో ఉండడం, కాబట్టి మనం పెద్దల్ని కొంతమందిని కలవట్లేదు అనేటువంటి మాట మన మీద ఉంది. అందుకని వాళ్ళ పెద్దలందరినీ ఏం చేసాం, ముందే పరిచయం చేసాం, మాట్లాడిచ్చాం, వాళ్ళందరినీ గౌరవం ఇచ్చాం, వాళ్ళందరికీ గౌరవం ఇచ్చాం, ముందు చేరు వేసాం. ఎందుకు చేస్తున్నామంటే ఈ పని ఖచ్చితంగా మన డివిజన్ లో పెద్దల్ని మనం కలవాలి. వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా పర్వాలేదు, మీరు జాబితా తయారు చేసుకోవాలి. మీరు కలిశారనుకోండి మా మీద భారం తగ్గింది. ఫస్ట్ మీకు ఎవరుంటారో తెలుస్తారు, ఆటోమేటిక్ గా మమ్మల్ని తీసుకెళ్తారు. లేకపోతే మేము ఎవరో ఒక మీద ఆధారపడాల్సి వస్తుంది, అది లేట్ అవుతుంది. దానివల్ల మాకు పెద్దలకి మధ్య కొంత గ్యాప్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ డివిజన్ లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన పెద్దల జాబితా తయారు చేయాలి, వాళ్ళనే కలవాలి. ఇది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎప్పుడైతే మినీ సమావేశాలు ఏర్పాటు చేస్తారో ఆటోమేటిక్ గా పెద్దలు అక్కడికి వస్తారు. 2 పనులు ఎట్ ఏ టైమ్ అయిపోతాయి. కాబట్టి మీరు మీ డివిజన్ లో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాల పెద్దల జాబితా తయారు చేసుకొని కలవడానికి రెడీ అయినా మీరు మీ డివిజన్ లో అన్ని సామాజిక వర్గాల పెద్దలతో కలవడానికి ఏంటి మా వాడు మాట్లాడమాకుండా మరి వేరే పార్టీ వాళ్ళు అంత వేరే ఏంటి. అలాగే రాబోయే ఎన్నికల్లో మొన్న మహిళా దినోత్సవం చేశాం. విజయలక్ష్మి గారు కూడా మహేష్ గారు చేయాలంటే అన్ని ఓట్లే రమ్మని చెప్పారు. మీరు వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి, వాటికి 10 మందినో 15 మందినో గ్యాదర్ చేశారు. వాళ్ళందరినీ పిలవండి. మళ్ళీ వాళ్ళందరికీ మీరు ఏం చేస్తారంటే వెండి కుంకుమ భరణి ఇవ్వండి. ఈసారి ఏమిస్తారు అరే చప్పట్లు కొడతలేదు. వెండి కుంకుమ భరణి పైన కొద్ది కుండలు పోస్తారు. మళ్ళీ చిన్ని గారి దగ్గర పర్మిషన్ తీసుకొని చెప్తారు బంగారం దగ్గర. ఏంటి
వెండినైతే నేను ఇస్తా, బంగారం కావాలంటే చిన్నిగారికి చెప్తా, అది కూడా చెప్తున్నా. వెండి కుంకుమ బర్రె పెద్ద తీయండి ఇచ్చి ఆ వెనకాల నలుగురు పెట్టి ఇంటింటికి పంపించి బొట్టు పెట్టించి ప్రేమతో ఏమడగాలి, మన కూటమికి ఓట్లు వేయమని అడగాలి. దీనికి కూడా రెడీయా కదా మీరు? లేడీస్ వాయిస్ ఖర్చుకి రావాలి, రెడీనా? ఖచ్చితంగా ఇచ్చారు, ఖచ్చితంగా ఇది చేస్తాం. వారం 10 రోజుల్లోనే మీరు ఏం చేయాలి, మహిళా కమిటీని ఫామ్ చెయ్యాలి. వాళ్ళందరికీ వెండి కుంకుమ బర్రెలు ఇవ్వండి, మంచియే. అందులో కుంకుమ మాత్రం వాళ్ళు కొనుక్కుంటారు, ఇంటింటికి పోతారు. పోయి బొట్టు పెట్టి ఏం చేయాలి, మనం ఓట్ల అభ్యర్థన చేయాలి. ఖచ్చితంగా ఈ పని చేయాలి. మీకు ఆటోమేటిక్గా లేడీస్ ఏమవుతారు, కనెక్ట్ అవుతారు. లేడీస్ కనెక్ట్ అవుతారు. ఇందాక కూడా చెప్పా, 80 సంవత్సరాలు పైబడిన అందరినీ గుర్తించాం. ఆ సమాచారం మీ చేతిలో ఉంచాం, మీ యాప్ల్లో నిక్షిప్తం చేశాం. ఏ బూత్ లో 80 సంవత్సరాలకు పైబడి ఉన్నారో వాళ్ళందరి సమాచారం మీకు అందజేస్తున్నాం. ఒక్క పావు గంటలో డివిజన్ ప్రెసిడెంట్స్ కి వస్తుంది. రేపు ఉదయానికల్లా మొత్తం బూత్ కమిటీ చేతికి వచ్చేస్తారు. అందుకని అక్కడ స్క్రీన్ పెట్టాము వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాబట్టి వాళ్ళందరినీ మనం కలవడానికి మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఖచ్చితంగా ఆ 8 years వాళ్ళందరికీ కూడా మాకు పెన్షన్ వస్తుంది, అయ్యి వస్తుందంటే పెన్షన్కి మించి డబ్బులు ఇచ్చేసారు. డబ్బులు ఆ రోజు అవసరం అయితే ఏంటి, ముందు రోజే పోలింగ్ మనకి 4000 ఓట్లు పడిపోవచ్చింది. మనకి 3830 ఏమున్నాయి, 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏమున్నాయి, ఒక 700 40% పైన దివ్యాంగులు ఉండేవాళ్ళు ఉంటారు. మొత్తం కలిపి 4500 ఉంటాయి. ఈ 4500లో 3500 ఓట్లు ముందు రోజే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఓట్లు వచ్చారు. దానికి కూడా మీరు రెడీయేనా? పెన్షన్ 3000 అయితే ఆ రోజు 5000 నుంచి అవసరం ఉంది. ఏం భయపడమాకు, ఇలా మాట్లాడుతున్నానని రాసుకోండి. టీవీలో, పేపర్లో ఎవరు నచ్చుతారు రాసుకోండి, ఏం పర్వాలా. ఈసారి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, అందులో తేడా లేదు. అవసరమైతే మీరు ఏం చేస్తారు, వాలంటీర్ ఎలాగా ఉండదు పక్కకు పంపించే వాళ్ళందరినీ. వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వచ్చినా భయపడమాకండి. మీ వెనకాతలు ఇక్కడ ఉండేటువంటి 700 మంది జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఉంటారు. దీంతో పాటు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, పైన పవన్ కళ్యాణ్ గారు, ఆ పైన చంద్రబాబు నాయుడు గారు, ఆ పైన నరేంద్ర మోడీ గారు ఉంటారు. అందరినీ పంపించేసి భయపడమాకండి. చివరిలో ఏదోటి మేనేజ్ చేస్తా. వ్యవస్థలన్నీ మన చేతికి వస్తే పెద్ద కంగారు పడబాకండి, ఏం పట్టించుకోబాకండి. ఒక్కసారి మనకు ఊపు వచ్చిందంటే పోలీసులు కూడా ఏమంటారు, అలా చేసుకుంటారు పని అంటారు. ఏమంటారు, దేవకి పని చేసుకుంటారు. మన ముఖంలో గెలుపు కనబడితే వాళ్ళే డౌన్ అయిపోతారు, ఆటోమేటిక్ గా వాళ్ళే డౌన్ అయిపోతారు. బాబు పెన్షన్ 3000 వస్తుంది అని 3 సార్లు ఎవరైనా చెప్పారంటే వాళ్ళకి మీరు 5000 ఇవ్వాలని అర్థం. ఏంటి 5000 ఇవ్వాలని అర్థం. దానికి మీరు రెడీయేనా? ఏంటి గుర్తుపెట్టుకోండి, ఆ ఓట్లన్నీ ముందు రోజే పడిపోవాలి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏం పర్లేదు చెప్పండి, ఇలాగే ఏం భయపడే పనే లేదు. ఏం పర్లేదు చెప్పండి, రాసుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళని, ఏం పర్వాలా. అట్లాగే మీరందరూ కూడా ఇవాళ మధ్యాహ్నం ఒక విశ్లేషణ వచ్చింది మా టీవీలో. చాలా మంది ఆ పార్టీ కలిస్తే ఈ పార్టీ కలిస్తే అంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ వర్గానికైనా పనిచేసాం. పశ్చిమ నియోజకవర్గంలో మనం ఏ వర్గానికైనా పనిచేసాం. ఆ పనిచేసిన దాంట్లో మీలో 99% నాతో పాటు కలిసి ట్రావెల్ చేశారు. జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. హిందువులు అయితే పనిచేశారు, 3 సింహాలు ఎత్తుకెళ్ళిపోతారు. ముస్లింస్ అయితే పనిచేశారు, అట్లాగే ముసాఫిర్ ఖాన్. క్రిస్టియన్స్ అయితే పనిచేశారు, శ్మశాన వాటి గురించి. మన దగ్గర 100 ఉదాహరణలు ఉన్నాయి మన పోరాటంలో. అందులో మీ అందరి భాగస్వామ్యం ఉంది. కాబట్టి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎన్నికలప్పుడు ఎలా మాట్లాడుతున్నారో పట్టించుకోమాకండి. వాడు ఖచ్చితంగా మాట్లాడేదంటే వైసీపీ అని అర్థం. ఇవాళ పొద్దున్న ఆరా టీవీలో సర్వే మస్తాన్ రావు చేసినప్పుడు మా టీవీలో చెప్పాడు, ఏంటి మేము పలానా పార్టీ ఉంటే ఓటు వేయమని చెప్పాడు అనుకో, ఆడ ఖచ్చితంగా పోయే